టాపిక్ మనం చూస్తున్నాం నామినేషన్ డామినేషన్. రోజులు గడిచే కొద్దీ జూబ్లీహిల్స్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీకి తరలి వచ్చిన జనాన్ని చూశాక జూబ్లీహిల్స్లో ఈసారి కాంగ్రెస్ డామినేషన్ ఎలా ఉంటుందనే విషయం అర్థమైంది. నామినేషన్ వేసేందుకు బయలుదేరిన నవీన్ యాదవ్ వెంట కాంగ్రెస్ నేతలు కార్యకర్తలతో పాటు నియోజకవర్గ ప్రజలు భారీగా తరలి వెళ్లారు. యూసఫ్గూడ చెక్ పోస్ట్ నుంచి బంజారాహిల్స్ దాకా భారీ ర్యాలీ కొనసాగింది. పార్టీ కార్యకర్తలు, నవీన్ యాదవ్ అభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. షేక్పేట ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేశారు నవీన్ యాదవ్. నామినేషన్ వేసే సమయంలో నవీన్ యాదవ్ వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్తో పాటు విహెచ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తప్పుడు ప్రచారాలతో బీఆర్ఎస్ జనం దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తోందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ జూబ్లీహిల్స్లో చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాలన్నారు. టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో పీజేఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకు గుర్తింపు ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చాలామందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, స్థానికంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు తప్పకుండా జవాబు చెప్తాం. నేను మరొక్కసారి ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తూ ఉన్నా, 10 సంవత్సరాలుగా అటు జూబ్లీహిల్స్కు సంబంధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో, అక్కడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం అభివృద్ధి చేసినరో, మేము ఈ 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినామో చర్చకు సిద్ధం. అందుకే నవీన్ యాదవ్ గారిని గెలిపియమని మరొక్కసారి ఈ నామినేషన్ సందర్భంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయన్నారు అభ్యర్థి నవీన్ యాదవ్. చేయడానికి వచ్చినాము. పెద్ద ఎత్తున ప్రజలు స్పందించినారు. బాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు మాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు, చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో బై ఎలక్షన్లో గెలిపించబోతున్నారు. ఇక 5వ రోజు జూబ్లీహిల్స్లో 17 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇప్పటి వరకు మొత్తం 63 నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. రేపు బీజేపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 19, 20 తేదీల్లో సెలవులు కావడంతో నామినేషన్లు స్వీకరించే అవకాశం లేదు. ఈ నెల 21తో జూబ్లీహిల్స్ బైపోల్కు నామినేషన్ల గడువు ముగియనుంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా 14న రిజల్ట్స్ రానున్నాయి.